7 ఇస్లామిక్ దేశాల నుంచి వలసదారులు శరణార్థులను అమెరికాలోకి రానివ్వకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపైన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. న్యూయార్క్, లాస్ ఏంజల్స్, బాస్టన్ సహా అమెరికాలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు నిరసనకు దిగారు. వీసాలు ఉన్నప్పటికీ ఆ 7 దేశాల పౌరులను యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంపైన ఆందోళన చేపట్టారు. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో 4వ టెర్మినల్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇమిగ్రెంట్స్ ను అడ్డుకోవడం, వెనక్కి తిప్పి పంపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వీసా కలిగి ఉన్నప్పటికీ తమను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ 2 ఇరాకీ పౌరులు కోర్టును ఆశ్రయించారు. ట్రంప్తో పాటు అమెరికా ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం వీసా పొంది అమెరికా వచ్చిన తమ క్లయింట్స్ ను న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో అధికారులు నిర్బంధించారని, ఇది చట్టవిరుద్ధమని ఇరాకీల తరపు న్యాయవాదులు చెప్పారు. 7 ముస్లిం దేశాల నుంచి శరణార్థులు, వలసదారులను అడ్డుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన ఆ దేశ ఫెడరల్ కోర్టు స్పందించింది. ఇప్పటికే వీసాలు జారీ చేసిన వారిని అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టే ఆర్డర్ కూడా జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో గతంలోనే వీసా పొందిన వారిని కూడా ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటున్నారు. దీనిని తప్పుపట్టిన యుఎస్ జడ్జి వారిని అనుమతించాలని ఆదేశించారు. అధికారిక వీసా, శరణార్థి హోదా పత్రాలు కలిగి ఉన్న వారిని అడ్డుకోవద్దని తేల్చి చెప్పింది. అటు ఇస్లామిక్ దేశం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అమెరికన్ల రాకపై ప్రతిబంధకాలు విధించింది. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి ప్రతిచర్యగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ముస్లిం దేశాలపై ట్రంప్ నిర్ణయం తీవ్రవాదం, హింసను మరింత ప్రేరేపించేలా ఉందని ఇరాక్ విదేశాంగ శాఖ మంత్రి జాదవ్ జరీఫ్ అన్నారు. ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులను తగ్గించేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ ఆర్డర్ ప్రకారం వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాలు జారీ నిలిపివేస్తారు. అలాగే అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. సిరియా వలసదారుల్లో క్రిస్టియన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆందోళన వ్యక్తమవుతున్న ట్రంప్ మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదు. తాము తీసుకున్న నిర్ణయం ముస్లిం వ్యతిరేకం కాదని, ముస్లింలపై నిషేధం విధించలేదని తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిరోధించే క్రమంలోనే ఈ చర్యలు చేపట్టామన్నారు. ఎవరేమనుకున్నా ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తామని తేల్చి చెప్పారు ట్రంప్.